అంతమొందించి దాన్ని కూడా ప్రభుత్వం రావడానికి ఉపయోగకరంగా చేసుకున్నాయి. కానీ ఎక్కడా కూడా మనందరం వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ మరి వాళ్ళ అద్భుతంగా ఈ వనభోజన కార్యక్రమానికి చేసిన ఇట్లా చాలా గ్రాండ్ గా వనభోజనం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన మనం కార్తీక వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. కాపు జేఏసీ ఉద్దేశం రాష్ట్రంలో గత 40 సంవత్సరాలుగా కాపు సమస్యల మీద పోరాడే యోధుల్ని నాయకులంతా ఒక చోట చేర్చుకుని అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో కానీ కృష్ణా గుంటూరు నియోజకవర్గ జిల్లాలో ఉండే నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ అదేవిధంగా పెద్ద స్థాయి నాయకులు కానీ పిలుచుకుని వాళ్ళని గౌరవించుకుని వాళ్ళతో కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆ పెద్దల్ని గౌరవించుకోవాలి, వాళ్ళందరినీ కలవాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి పెద్దలంతా కూడా రావటం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. బొండా ఉమా గారు కానీ, ఆకుల రామకృష్ణ గారు, వాసిరెడ్డి యేసుదాస్ గారు, అదేవిధంగా వినుత కోట గారు, ఏఐసిసి కార్యదర్శి ఉషా నాయుడు గారు, అదేవిధంగా ఇప్పుడే వచ్చారు కిలార్ రోషే గారు కానీ, బడే ప్రభాకర్ గారు కానీ, ఇంకా చాలామంది నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్ గారు, గంజి రాధా గారు, వీరంతా కూడా రావటం జరిగింది. అంటే ఉద్యోగ సంఘ జేఏసీ నాయకులు, అదేవిధంగా ఉద్యమ జేఏసీ నాయకులు చాలామంది కూడా రావటం జరిగింది. చాలా పెద్ద స్థాయిలో వందలాదిగా అగ్రనాయకత్వం, జేఏసీ నాయకత్వం పెద్దలంతా వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ వనభోజన కార్యక్రమంలో ప్రధానంగా సోదరి వినుత కోట గారు కూడా రావటం జరిగింది. రాష్ట్రంలో సామాజిక దాడులు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి అనే దానికి ఉదాహరణ సోదరి వినుత కోట గారి అంశం ఉదాహరణ. ఒక కుటుంబం నుంచి మా యొక్క కుటుంబం నుంచి ఒక సోదరి వస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా లక్ష్మీనాయుడు గారి సతీమణి వచ్చారు, ఈ సందర్భంగా కలిశారు. లక్ష్మీనాయుడు గారిని మీద హత్యాకాండ జరిగింది. దానికి సంబంధించిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా సహాయం చేసే విధంగా ఒక ప్రకటన చేసింది. 10 ఎకరాల భూమి, అదేవిధంగా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చింది. అదేవిధంగా వారి పిల్లలకు కావాల్సిన విద్యని కొనసాగించడం, అదేవిధంగా వైద్య నిమిత్తం కూడా ప్రభుత్వం ఇచ్చింది. వాటిని స్వాగతిస్తూ లక్ష్మీనాయుడు గారి సతీమణి సుజాత గారికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా లక్ష్మీనాయుడు గారి సోదరుడు భార్గవ్ గారికి మరో 2 ఎకరాలు, అంటే వారికి ఇవ్వలేదు, ఇతరులకు సహాయం చేశారు కానీ భార్గవ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయలేదు. వారికి ఆ 2 ఎకరాలు కూడా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈరోజు ఇక్కడ నాతో పాటుగా గతంలో ముద్రగడ గారి ఉద్యమంలో పనిచేసిన అగ్రనాయకత్వం, ఆకుల రామకృష్ణ గారు, యేసుదాస్ గారు లాంటి వాళ్ళు, అదేవిధంగా నల్లా విష్ణు గారు లాంటి వాళ్ళు గత 40 సంవత్సరాల నుంచి కాపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో పోరాటం చేసిన నాయకత్వం కూడా ఉంది. రాష్ట్రంలో ఇతర కులాన్ని, ఇతర సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి బలిజ వర్గాల్లో కలపడానికి రోజుల వ్యవధిలో, గంటల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. అటువంటి జీవో మీద తొలగించడానికి జీవో నెంబర్ 5 గిరిబలిజ తొలగించాలని ఉద్యమం చేస్తే దాన్ని ఆఫ్ చేసి మరో జీవో తీసుకురావడానికి రోజుల వ్యవధిలో ఇచ్చింది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం బీసీ రిజర్వేషన్ తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి. మరి అటువంటి జీవో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి రాష్ట్రంలో దామాషా ప్రకారం ఉన్న కాపు బలిజ వర్గాలకి తప్పనిసరిగా 12% రిజర్వేషన్ ఇవ్వాలని, ప్రత్యేక ప్రతిపత్తిన 12% రిజర్వేషన్ మహారాష్ట్ర పద్ధతిలో ఇవ్వాలని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ వనభోజనాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాపు కుటుంబాలకు సంబంధించిన ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే ఉద్యోగులు, టీచర్లు అనేక మంది వచ్చారు. వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వారి సమస్యల మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే 56,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉంటే వారికి కానీ టీచర్లకు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితి ఉంది. నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా కాపు బలిజ వర్గాలకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు. కానీ తప్పనిసరిగా పోలీసు కానీ, రెవెన్యూ కానీ, పంచాయతీరాజ్లో కానీ ప్రాధాన్యత గల డిపార్ట్మెంట్లో ఫోకల్ స్థానాల్లో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగులకి ఫోకల్ స్థానాలు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. రాయలసీమ ప్రాంతంలో ఒక్క సీట్ ఇచ్చారు గతంలో ఎన్నికల కంటే ముందు,
కానీ ఒక్క తిరుపతి మినహా ఎక్కడ రాయలసీమ ప్రాంతంలో బలిజ కుటుంబాలకు ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు. రాజకీయాల్లో కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ తప్పనిసరిగా రాయలసీమ ప్రాంతంలో బలిజ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈరోజు మేము వనభోజనాల సందర్భంగా ఉద్యమ నాయకులు, కాపు సంఘ నాయకులు, లేకపోతే ఉద్యోగ సంఘ నాయకులు, రాజకీయాల్లో ఉన్న పెద్దలు, శాసనసభ్యులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, కార్పొరేషన్ యొక్క చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ ఎంతోమంది నాయకులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. మా నాయకులు ఏదైతే రాజకీయ పార్టీల్లో ఉన్నారో వారికి కావాల్సిన గౌరవం సరైన పద్ధతిలో జరగట్లేదనేది మా అభిప్రాయం. రాజకీయాల్లో ఉండి మా పెద్దలు, సోదరులు వాటిని బయటికి చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు. సామాజికంగా రాజకీయాల్లో సామాజిక దాడులు కొనసాగుతూ ఉన్నాయి. దానికి ఉదాహరణే ఈరోజు వేదిక మీద ఉన్న సోదరి వినుత కోట యొక్క అంశం ఉదాహరణని చెబుతూ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి విన్నవించుకుంటూ కాపు కార్పొరేషన్కి నిధులు వెంటనే మంజూరు చేయాలి. కృష్ణా జిల్లాకి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి నామకరణం తప్పనిసరిగా చేయాలి. శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క జయంతి రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా నిర్వహించాలి. అదేవిధంగా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు అమరావతి నిర్మాణం కొనసాగుతూ ఉంది. అమరావతి ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం, అదేవిధంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కాపుల యొక్క సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. పెద్దలు అందరికి కూడా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన, కాపు జాగృతి పక్షాన, మా స్నేహ బృందం, మా కమిటీ పక్షాన అందరికి కూడా ఈరోజు మా కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ గారి నాయకత్వంలో బాంబుల నాయుడు గారి తోటలో కాపుల కోసం వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం. చందు జనార్దన్ అన్న గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఏపీడబ్ల్యూజే ఉమ్మడి రాష్ట్రాలకి ప్రధాన కార్యదర్శిగా జర్నలిస్టు కుటుంబాల కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి. ఇప్పుడు నాకు ఏపీడబ్ల్యూజే నుంచి పదవి వద్దు అని చెప్పేసి కాపు కులానికి నేను పూర్తి జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పి కాపు జేఏసీకి అధ్యక్షులుగా కంటిన్యూ అవుతూ కాపు కులం కోసం పోరాడుతున్న వ్యక్తి. పెద్దకూరుపాటు సంఘటన కూడా ఆయన వెళ్ళి అక్కడ కుటుంబాలని పరామర్శించడం ద్వారానే ఆ సంఘటన బాహ్య ప్రపంచానికి తెలిసిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సంఘటన జరిగిన రెండో రోజు అక్కడికి వెళ్ళిన ఒకే ఒక్క కాపు నేత ఎవరున్నారంటే చందు జనార్దన్ మాత్రమే. చందు జనార్దన్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే వనభోజనాల్లో భాగంగా బాంబుల నాయుడు గారి తోటలో ఈరోజు జరుగుతున్న వనభోజనాలకి దాదాపు 10,000 మంది పైగా ఇక్కడికి రావడం, అలానే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కాపు పెద్దలు కావచ్చు, అలానే కాపుల్లో ఉన్న డైరెక్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, సహకరించిన మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. పెద్దలు చందు జనార్దన్ గారు చెప్పినట్లే ఎమ్మెల్యేల సీట్లు ఇదివరకు 40 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు 20 మంది అయ్యారు. అంతకుముందు ఎంపీలు 8 మంది ఉంటే ఇప్పుడు ఒక ఎంపీ అయ్యారు. సో దామాషా ప్రకారం కాపులకు తగినంత కేటాయింపులు కానీ తగినంత సీట్లు కానీ లేవు. అలా కాపులకు ప్రాధాన్యం కలిగిస్తూ వారికి కావాల్సిన సీట్లు పెంచే విధంగా అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసుకొని కాపులకు ప్రాధాన్యత పెంచే విధంగా కార్యాచరణ ఉండబోతుందనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం.